హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీఎస్పీఎస్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి గల ప్రధాన కారణం మనకైతే గ్రూప్ 4 రిజల్ట్ రాబోతుంది. సో గ్రూప్ 4 రిజల్ట్కి దీనికి సంబంధం చూసుకుంటే దాదాపుగా మనకు ఒక 10 లక్షల మంది గ్రూప్ 4 ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. సో మనకు ఇందులో సేమ్ మార్క్స్ కానీ, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, సేమ్ లోకాలిటీ కానీ, అదేవిధంగా సేమ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ, ఈ విధమైన క్వాలిటీస్ చాలా వరకు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు క్యాండిడేట్స్ని ఏ విధంగా ఫిల్టర్ చేయాలి అనే దాని గురించి అయితే వాళ్ళైతే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం కాకుండా ఇంకా ఏ విధంగా క్రైటీరియా తీసుకొని మనల్ని ఫిల్టర్ చేయడం జరుగుతుందని చెప్పి కొన్ని విషయాలు అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం వివరాలు చూసుకుంటే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి మనకు ఏప్రిల్ 2022 తర్వాత జరిగిన ప్రతి నోటిఫికేషన్కు ఈ క్రైటీరియానే తీసుకోబడుతుంది అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు జనరల్ ర్యాంకింగ్లో ప్రధానంగా తీసుకునే క్రైటీరియా. సో మనం వివరాలు చూసుకుంటే ఫస్ట్ అయితే లోకల్ స్టేటస్ తీసుకోవడం జరుగుతుంది క్యాండిడేట్కి. సో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు తెలంగాణ క్యాండిడేటా నాన్ తెలంగాణ క్యాండిడేట్ అని చెప్పి చూడడం జరుగుతుంది. సో తెలంగాణ క్యాండిడేట్ అయితేనేమో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ నాన్ తెలంగాణ క్యాండిడేట్కు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఈ విధంగా ఫిల్టర్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇద్దరు కూడా తెలంగాణ స్టూడెంట్ అయి ఉండి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్రైటీరియా మనకు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందుకు గల ప్రధాన కారణం ఏంటంటే తక్కువ ఏజ్ ఉన్న వారికి మరొక నోటిఫికేషన్ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఏజ్ ఉన్న వారికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే క్రైటీరియా తోటి ఏజ్ ఎక్కువ ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా సేమ్ మ్యాచ్ అవ్వచ్చు, కాదు అని చెప్పలేము మనం. సో ఇది కూడా మ్యాచ్ అయిన వారికి నెక్స్ట్ మనం రాసిన రిటర్న్ టెస్ట్లో జనరల్ పేపర్ కాకుండా సబ్జెక్టు పేపర్లో ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు సబ్జెక్ట్ పేపర్లో మెరిట్ను ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ పేపర్లో కూడా మెరిట్ సేమ్ వస్తే అప్పుడు నెక్స్ట్ క్రైటీరియా మనకు క్వాలిఫై ఎగ్జామ్లో పర్సంటేజ్ని తీసుకోవడం జరుగుతుంది. సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎంట్రన్స్ రాసినప్పుడు డిగ్రీ మార్క్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఎగ్జామ్ రాసినప్పుడు ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్, 10th క్వాలిఫికేషన్స్తో ఎగ్జామ్ రాసినప్పుడు 10th యొక్క మెరిట్ను తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో వచ్చిన పర్సంటేజ్ని క్రైటీరియా తీసుకోవడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాలలో ఇది కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనకు హయ్యర్ క్వాలిఫికేషన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటుందో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాలలో కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవ్వచ్చు. సో హయ్యర్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయినప్పుడు ఎవరైతే ఫస్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వారు కూడా సేమ్ ఇయర్లో పాస్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనకు హయ్యర్ క్వాలిఫికేషన్లో వచ్చిన పర్సంటేజ్లో ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ వచ్చి ఉంటుందో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా కొన్ని సందర్భాల్లో మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భాలలో మాత్రం మనకు టీఎస్పీఎస్సీ యొక్క చైర్మన్ యొక్క నిర్ణయమే మనకు అంతిమం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. కమిషన్ యొక్క డిసిజను ఫైనల్. సో ఇంతవరకైతే మనకు అవకాశం రాకపోవచ్చు. 9th స్టెప్లో మనకు చైర్మన్ యొక్క డిసిషన్ ఉంటుంది. సో 8th స్టెప్స్ వరకు మ్యాచ్ అయితే అప్పుడు ఫైనల్ డిసిషన్ అనేది చైర్మన్ దగ్గరికి వెళ్తుంది. సో 99% అయితే మనకు 6th 7th వరకే ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనకు ఈ విధంగా అయితే మనకు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు క్రైటీరియా తీసుకుంటామంటూ మనకు ముందుగానే మనకు ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్ నోట్ కూడా మనకు ఈరోజే రావడం జరిగింది. సో మనకు 2024 ఫిబ్రవరి 8 హారిజంటల్ విధానం క్లియర్ అయిన మరుసటి రోజే మనకైతే టీఎస్పీఎస్ నుంచి కొత్త చైర్మన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ వచ్చిన అప్డేట్ న్యూస్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. సో మనకు జిఆర్ఎల్ ర్యాంక్ని తీసేటప్పుడు ఏ విధంగా క్రైటీరియా తీసుకుంటున్నామని చెప్పి ఇవ్వడమే ఫస్ట్ వెబ్ నోటు. సో మనకైతే మరికొన్ని గంటల్లోనే గ్రూప్ 4కు సంబంధించి రిజల్ట్ అయితే రాబోతుంది. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ రిజల్ట్ అయితే 99% వచ్చే అవకాశం ఉంది. ఇది మనకు టీఎస్పీఎస్ నుంచి లేటెస్ట్ అప్డేట్కి సంబంధించి కొత్త సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ రాగానే అప్డేట్ చేస్తూ ఉంటాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా
అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.